తెలంగాణలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై బీజేపీ కన్నెర చేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులకు మద్దతుగా నిలిచింది. గోసా బీజేపీ భరోసా పేరుతో రైతుల సమస్యలను తెలుసుకుంటోంది బీజేపీ. వికారాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన బీజేపీ నేతలు అక్కడ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని, ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడడానికే బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న భారీ అక్రమాలు, మోసాలను బీజేపీ ఎండగడుతోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యంపై బీజేపీ కన్నెర చేసింది, చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతుకు మద్దతుగా నిలుస్తుంది బీజేపీ. గోసా బీజేపీ భరోసా అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి బీజేపీ నేతలంతా కూడా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటోంది. అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. ఇప్పటికే వికారాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన బీజేపీ నేతలు అక్కడ రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అటు రైతులు వారికి తమ సమస్యల గురించి బీజేపీ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. అటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, ఈ కష్టకాలంలో మేమంతా రైతులకు నిలబడతాం, అందుకే ఈ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టిందని నేతలంతా కూడా స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి భారీ అక్రమాలు, మోసాలను ఎక్కడికక్కడ బీజేపీ ఎండగడుతోంది. సమస్యలను తెలుసుకుని అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉంది బీజేపీ. 4 కిలో సార్ కొంచెం గడ్డి అంట సార్, గడ్డి వికారాబాద్ లో రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా రైతుల దగ్గరకు వెళ్లి రైతుల సమస్యలను బీజేపీ నేతలు ఎక్కడికక్కడ తెలుసుకుంటూ ఉన్నారు. అటు రైతులు కూడా తమ సమస్యల గురించి బీజేపీ నేతలకు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం బీజేపీ నేతలంతా కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. అందరూ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రైతు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.